మాజీ ఎమ్మెల్యే జయసుధ వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. లోటస్ పాండ్ లో జయసుధ జగన్ ని కలిశారు. వైఎస్ హయాంలో కాంగ్రెస్ లో చేరిన జయసుధ 2009 ఎన్నికల్లో సికింద్రాబాద్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. వైఎస్ పై ఉన్న అభిమానంతో వైసీపీ వైపు మొగ్గు చూపడంతో ఇప్పుడు ఏపీలో జయసుధ చేరిక హాట్ టాపిక్ గా మారింది. I decided నన్ను ఎవరు రాజకీయాల్లో పరిచయం చేశారో తిరిగి ఒక వైఎస్ఆర్సీపీ కుటుంబం మెంబర్గా నేను తిరిగి వైఎస్ఆర్సీపీ పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది. జగన్ గారు ఎలా ఆదేశిస్తే దాని ప్రకారం వెళ్తుంది. సో పార్టీలో ఉండి పార్టీని బలపరచడానికి గెలుపు 100% మన జగన్మోహన్ రెడ్డి గారు ఈసారి సీఎం అవుతారు. సో ఇంకా పార్టీని బలపరచడానికి ఐ జాయిన్ టుడే. ద రీజన్ అండి, యాజ్ ఎ న్యూ కమ్మర్ ఇంటూ పాలిటిక్స్, ఆ సిచ్యువేషన్ అన్నది కొత్తగా పాలిటిక్స్ లో ఎంటర్ అయ్యే మాలాంటి వాళ్ళకి యూ నీడ్ అ ప్రాపర్ గైడెన్స్. సో అది ఆ టైంలో ఆ సిచ్యువేషన్లో అది జరగలేదు. కాబట్టి నేను యాజ్ అ సికింద్రాబాద్ ఎమ్మెల్యేగా నన్ను అక్కడ ప్రజలు ఎన్నుకున్నారు. కాబట్టి ఆ సీట్ కోసమని నేను చాలా వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఎంతో మందినో కన్విన్స్ చేసి ఐ సీన్ దట్ అంత ఈజీ సీట్ కాదు అది. సో అలా నేను గెలిచినప్పుడు చాలా మంది చెప్పారు. సో వెన్ ఐ వాజ్ సో కన్ఫ్యూజ్డ్ ఇటా అటా అని అనుకున్నప్పుడు ఐ డిసైడెడ్ టు స్టే విత్ కాంగ్రెస్ అండ్ కంప్లీట్ మై టెన్యూర్ అండి. నాకు వ్యాపారాలు నాకుండే ఒకే ఒక ఇది, నేను వచ్చి ఫిల్మ్ యాక్ట్రెస్, యాజ్ అన్ యాక్టర్, సినిమా తప్ప లేదు. అండ్ డెఫినెట్లీ నాట్ ఫ్రమ్ టీఆర్ఎస్ అండి. యాక్టివ్గా లేకపోవడానికి కారణం నేను కాదండి, వాళ్ళు. సో ఎవరు చేరిపోయి యాక్టివ్గా ఉండడం అన్నది జరగదు. ఎందుకు చేరుతారు? సో వెన్ దే జాయిన్ ఏదో ఒకటి ఉంటుంది కదా. సో దే హ్యావ్ టు గైడ్ అస్ ఏం చేయబోతున్నాము. వెన్ ఐ జాయిన్, నన్ను రాజశేఖర రెడ్డి గారు తీసుకొచ్చినప్పుడు ఈమె ఇలా చేస్తుంది ఇక్కడ వెళ్ళాలి, ఇది మాట్లాడాలి, తర్వాత సీట్ ఇచ్చారు. సో అక్కడ కూడా అది జరగాలి, అది జరగలేదు. సో ఎవరు 3 ఏళ్ళు యాక్టివ్గా లేకుండా ఉండరు. దెర్ మస్ట్ బి సంథింగ్ కదా. సో ఇప్పుడు ఇట్స్ నాట్ అ రైట్ టైం. ఆ టైం వచ్చినప్పుడు అది మనం మాట్లాడుకుందాం. ఇవాళ ఇట్స్ అ బ్యూటిఫుల్ మూమెంట్, హ్యాపీగా ఉన్నాను. ఐ కమ్ బ్యాక్. లైక్ చాలా మంది కొన్ని మెసేజ్లు పెట్టారు, లైక్ కమింగ్ హోమ్ అని పెట్టారు. సో ఇట్స్ సంథింగ్ లైక్. మాజీ ఎమ్మెల్యే జయసుధ వైసీపీలో చేరారు. దీనికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి దినకర్ అందిస్తారు. దినకర్, చెప్పండి, జయసుధతో పాటు ఇంకా సినీ ఇండస్ట్రీ నుంచి ఎవరైనా మొగ్గు చూపిస్తున్నారా? జయసుధ కుటుంబం ఎవరైతే ఉన్నారో వాళ్ళ సభ్యులు ఇద్దరు, ఒక కొడుకు, ఆ తర్వాత జయసుధ ఇద్దరు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యారు. దాదాపు 20 నిమిషాల పాటు జగన్ తో భేటీ అయింది జయసుధ. తనకు రాజకీయ భిక్షనిచ్చినటువంటి వైఎస్ రాజశేఖర రెడ్డి కారణాల మూలంగానే తను రాజకీయాల్లో ఉన్నాను, అలాగే ఎంతో విపత్కరమైనటువంటి పరిస్థితుల్లో కూడా సికింద్రాబాద్ సీట్ ఇచ్చి అప్పట్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సమయంలో తనను గెలిపించారు. ఆ కృతజ్ఞత ఉంది. అయితే గతంలోనే నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి రావాలనుకున్నాను కాంగ్రెస్ నుండి, కానీ కొన్ని మిస్గైడెన్స్ మూలంగా తాను టీడీపీలోకి వెళ్ళినటువంటి పరిస్థితి ఉంది. టీడీపీలో కూడా తనకు తగినటువంటి గౌరవం లేదు. అలాగే ఈ కుటుంబాన్ని వదులుకోవడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ, ఆ తర్వాత వైఎస్ఆర్ కుటుంబ సభ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఎవరిని కూడా వదులుకోవడానికి ఇష్టం లేక వాళ్ళతో వైసీపీతో కలిసి నడవడానికి భవిష్యత్తులో నిర్ణయం తీసుకుందని చెప్పడం జరిగింది. అయితే ప్రత్యక్ష రాజకీయాల్లో పోటీ చేయాలా వద్దన్న దానికి సంబంధించి జగన్మోహన్ రెడ్డి ఎలా చెప్తే అలా చేస్తానని అన్నారు. ఇప్పటి వరకు అయితే తనకు నేరుగా ఎన్నికల్లో పాల్గొనడానికి ఆసక్తి లేదు. తనకంటూ ఒక రాజకీయంగా ఒక ఇది కావాలి కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవుతున్నాను. దాంతో పాటు ఎక్కడి నుంచి పోటీ చేయకపోవడం అన్న దానికి సంబంధించి తనకు ప్రియారిటీ కాదని, వైసీపీలో ఉండి పార్టీకి సంబంధించి క్యాంపెయిన్ చేస్తానని కూడా జయసుధ చెప్పడం జరిగింది. సాధ్యమైనంత మేర ఆంధ్రప్రదేశ్ లో తాను కూడా పర్యటిస్తానని కూడా జయసుధ చెప్పడం జరిగింది. క్రాంతి. ఓకే దినకర్. I decided నన్ను ఎవరు
రాజకీయాల్లో పరిచయం చేశారో తిరిగి ఒక వైఎస్ఆర్సీపీ కుటుంబం మెంబర్గా నేను తిరిగి వైఎస్ఆర్సీపీ పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది. జగన్ గారు ఎలా ఆదేశిస్తే దాని ప్రకారం వెళ్తుంది. సో పార్టీలో ఉండి పార్టీని బలపరచడానికి గెలుపు 100% మన జగన్మోహన్ రెడ్డి గారు ఈసారి సీఎం అవుతారు. సో ఇంకా పార్టీని బలపరచడానికి I've joined today. The reason అండి యాజ్ ఎ న్యూ కమ్మర్ ఇంటూ పాలిటిక్స్ ఆ సిచ్యువేషన్ అన్నది కొత్తగా పాలిటిక్స్లో ఎంటర్ అయ్యే మాలాంటి వాళ్ళకి యూ నీడ్ అ ప్రాపర్ గైడెన్స్. సో అది ఆ టైంలో ఆ సిచ్యువేషన్లో అది జరగలేదు. కాబట్టి నేను యాజ్ అ సికింద్రాబాద్ ఎమ్మెల్యేగా నన్ను అక్కడ ప్రజలు ఎన్నుకున్నారు. కాబట్టి ఆ సీట్ కోసమని నేను చాలా వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఎంతో మందినో కన్విన్స్ చేసి ఐ సీన్ దట్ అంత ఈజీ సీట్ కాదు అది. సో అలా నేను గెలిచినప్పుడు చాలా మంది చెప్పారు. సో వెన్ ఐ వాజ్ సో కన్ఫ్యూజ్డ్ ఇటా అటా అని అనుకున్నప్పుడు ఐ డిసైడెడ్ టు స్టే విత్ కాంగ్రెస్ అండ్ కంప్లీట్ మై టెన్యూర్ అండి. నాకు వ్యాపారాలు నాకుండే ఒకే ఒక ఇది, నేను వచ్చి ఫిల్మ్ యాక్ట్రెస్, యాజ్ అన్ యాక్టర్, సినిమా తప్ప లేదు. అండ్ డెఫినెట్లీ నాట్ ఫ్రమ్ టీఆర్ఎస్ అండి. యాక్టివ్గా లేకపోవడానికి కారణం నేను కాదండి, వాళ్ళు. సో ఎవరు చేరిపోయి యాక్టివ్గా ఉండడం అన్నది జరగదు. ఎందుకు చేరుతారు? సో వెన్ దే జాయిన్ ఏదో ఒకటి ఉంటుంది కదా. సో దే హ్యావ్ టు గైడ్ అస్ ఏం చేయబోతున్నాము. వెన్ ఐ జాయిన్ నన్ను రాజశేఖర రెడ్డి గారు తీసుకొచ్చినప్పుడు ఈమె ఇలా చేస్తుంది ఇక్కడ వెళ్ళాలి, ఇది మాట్లాడాలి, తర్వాత సీట్ ఇచ్చారు. సో అక్కడ కూడా అది జరగాలి, అది జరగలేదు. సో ఎవరు 3 ఏళ్ళు యాక్టివ్గా లేకుండా ఉండరు. దెర్ మస్ట్ బి సంథింగ్ కదా. సో ఇప్పుడు ఇట్స్ నాట్ అ రైట్ టైం. ఆ టైం వచ్చినప్పుడు అది మనం మాట్లాడుకుందాం. ఇవాళ ఇట్స్ అ బ్యూటిఫుల్ మూమెంట్, హ్యాపీగా ఉన్నాను. ఐ కమ్ బ్యాక్. లైక్ చాలా మంది కొన్ని మెసేజ్లు పెట్టారు, లైక్ కమింగ్ హోమ్ అని పెట్టారు.